భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన 3 వన్డేల మ్యాచ్‌లో భారత జట్టు 3 వన్డేలను అద్భుతంగా గెలిచింది. మూడో వన్డే అయితే 142 పాయింట్లతో అంటే 142 పరుగులతో ఊహించని చారిత్రాత్మకమైన విజయం సాధించి, ఇక ట్రోఫీని చాలా ఆనందంతో యువ ఆటగాళ్ళైతే సంతృప్తితో అందుకున్నారు. కాకపోతే ట్రోఫీ తీసుకునే సమయంలో విరాట్ కోహ్లీ చేసిన పనికి మాత్రమే రోహిత్ శర్మకు చాలా కోపమొచ్చింది. సాధారణంగా ట్రోఫీ సెలబ్రేషన్స్ అనేది ఒక ఎమోషన్. ఎందుకంటే ఎన్నో మంది ఆటగాళ్ళు మ్యాచ్‌లు ఆడటము, అవి గెలవటము, ఓడటము ఇలాగా ఎన్నో ఎమోషన్స్ నడుమ మనకి ఆ ట్రోఫీ వచ్చింది అంటే అది భారతదేశానికే కాదు, కోట్లాది మంది అభిమానులకి, ఎంతో మంది ఆటగాళ్ళకి అది స్ఫూర్తిదాయకం. నిజం చెప్పాలంటే వెలకట్టలేని ఆనందం, సంతృప్తి. కానీ అలాంటి సమయాల్లో ఫోన్‌లు మాట్లాడుతూ ఉండడం, ఆటగాళ్ళ ఆనందాన్ని లేకపోతే ఆ ట్రోఫీని తీసుకునే సమయాన్ని ఎంజాయ్ చేయకపోవటం నిజంగా సీనియర్ ఆటగాడైన విరాట్ కోహ్లీ చేసిన తప్పనే చెప్పొచ్చు. అయితే ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఫోన్ మాట్లాడుతుంటే రోహిత్ శర్మ అక్కడ చాలా ఆగ్రహానికి గురయ్యాడు. అయితే ఆ ఫోన్ తీసి పక్కన పడేసేయ్ అంటూ గట్టిగా అరవడం జరిగిందట. అయితే ఆ సమయంలో కూడా విరాట్ కోహ్లీ ఫోన్ పక్కన పెట్టకపోవడంతో కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీని వెనక్కి జరపడం జరిగింది. అయితే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కూడా సీనియర్ ఆటగాడే కాబట్టి డైరెక్ట్‌గా చెప్పలేక, ఇక ఫోన్‌లో మాట్లాడే వాళ్ళు బయటికెళ్ళి మాట్లాడుకోవచ్చు అంటూ చాలా సీరియస్‌గా చెప్పాడట. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.